హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్. ది ఫ్లో ఆఫ్ కంట్రోల్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. Python supports two type of control structures. One is selection and second one is repetition. So selection is divided into three parts: if else, if else. Repetition is divided into two parts: for loop, while loop. So selection flow of control అంటే మనం ఇచ్చిన ప్రోగ్రాము లోని స్టేట్మెంట్ ఒక ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటాం అనమాట. సో అది రెండుగా ఇక పైథాన్ డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెలెక్షన్, రెండు రిపిటేషన్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము సెలెక్షన్కి సంబంధించింది తెలుసుకుందాము. సో ఇక్కడ సెలెక్షన్ మోడల్కి సంబంధించింది ఒకటి ఎగ్జాంపుల్ థియరీ చెప్తున్నానండి. సో నౌ సపోజ్ వీ హ్యావ్ టు 10 rupees to buy a pen. On visiting the stationery shop, there are a variety of pens priced at ₹10 each. Here we have to decide which pen to buy. సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో ఒక 3 పెన్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా. సో మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. సో ఉన్న 10 రూపాయలతో షాప్కి వెళ్ళేసి ఒక పెన్ను తీసుకుందాం అనుకుంటున్నారు. సో షాప్లో వెళ్ళగానే డిఫరెంట్ పెన్నులు కనిపించాయి అనుకోండి, పెన్ బాక్సులు కనిపించాయి అనుకోండి. మీరు ముందుగా ఏ పెన్ను తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులోకి వెళ్ళేసి ఆ బాక్స్లో ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళేసి మళ్ళీ పెన్నులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ కలర్స్లలో మీకు నచ్చిన కలర్ సంబంధించిన ఏ పెన్ను తీసుకుంటారో చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూజ్ చేసుకున్న తర్వాత అది మీకు నచ్చిన తర్వాత ఆ పెన్ను తీసుకుంటారు. అంటే అక్కడ సెలెక్షన్ చేసుకుంటారు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. 1, 2, 3, 4. సో 4 ఆప్షన్స్లలో మీరు చూజ్ చేసుకోవాల్సింది ఒకటే ఒక ఆప్షన్. అందరికెళ్ళి ఒకటే ఒక పెన్ను మీరు చూజ్ చేసుకోవాలి. సో దానికి మీరు సెలెక్షన్ ప్రాసెస్ ఉపయోగిస్తారు. మీకు నచ్చిన పెన్ను మీకు వచ్చే నచ్చిన ప్రైజ్లో కావాల్సింది తీసుకుంటారు. సేమ్ థింగ్ ఇంకో కేసు ఏంటంటే రూట్ మ్యాప్. సో వెన్ వీ యూజ్ ద డైరెక్షన్ సర్వీస్ ఆఫ్ డిజిటల్ మ్యాప్ టు రీచ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, వీ నోటీస్ దట్ సమ్ టైమ్ ఇట్ షో మోర్ దెన్ వన్ పాత్, లైక్ ద లియెస్ట్ క్రౌడ్ పాత్, షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ 99% ఇప్పుడు గూగుల్ మ్యాప్ అనేది మనము మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాము. గూగుల్ మ్యాప్ ఉపయోగించి మనకు తెలియని లొకేషన్కి వెళ్ళినప్పుడు సో అది మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి తక్కువ దూరం అని చెప్పి, ఇంకోటి క్రౌడ్ తక్కువ ఉన్న ఏరియా అని చెప్పి, ఇంకోటి షార్ట్ కట్ అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. వచ్చిన దాంట్లోకి వెళ్ళి మనము షార్టెస్ట్ పాత్ చూజ్ చేసుకొని మనకు కావాల్సిన డెస్టినేషన్కి మన సోర్స్ నుండి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాం కదా. అందులోకి వెళ్ళి అది ఇచ్చే మల్టిపుల్ ఆప్షన్స్కి వెళ్ళి ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే మనం చూజ్ చేసుకుంటాం ఇక్కడ కూడా. సో మనకు మన ప్రయారిటీ ప్రకారం ఇట్లా మనము సో పెన్నులో కానీ, రూట్లో కానీ, సమ్ అదర్ యాక్టివిటీలో కానీ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మనకు ఫైనల్గా ఏదైనా ఒక్కటి మాత్రమే చూజ్ చేసుకునే అవకాశం ఉంటే ఆ అవకాశం ఉన్నప్పుడు అదొకటి మాత్రమే చూజ్ చేసుకొని దానికి అనుగుణంగా మన టాస్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. సో ఇక్కడ కూడా పైథాన్లో మనకి ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇఫ్ ఎల్స్ ఉపయోగిస్తాము. సో అంటే డిసిషన్ ఏదైతే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ వచ్చిన ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఒక డిసిషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ ఉపయోగించేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఏ డిసిషన్ ఇన్వాల్వ్ సెలెక్టింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద 2 or more possible options. In programming, this concept of decision making or selection is implemented with the help of if else statement. సో ఎప్పుడైతే చెప్పాము మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ద్వారా మన యొక్క ప్రోగ్రాంలో డెసిషన్ మేకింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఉన్న దాంట్లోకి వెళ్ళి మనము ఫైనల్గా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ది సింటాక్స్. సో మీరు ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింటాక్స్. ప్రతి ఒక్క ఫంక్షన్కి ఒక సింటాక్స్ ఉంటుంది. సో ఆ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ప్రోగ్రామ్ రాయడం ఈజీ అవుతుందండి. సో నేను ఇది ఆల్వేస్ చెప్తున్నాను. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కండిషను. సో ఇఫ్ అనేది ఇక్కడ మనకి రిజర్వ్డ్ వర్డ్ స్పేస్ కండిషన్. మనం ఏ కండిషన్ ఇవ్వబోతున్నామో ఈ కండిషన్ అనేది ఇందులో రాస్తాము. రాసిన తర్వాత కోలను
ఈ కోలన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ మనము ఈ డాట్స్ ఉన్నాయా 1 2 3 4 ఇది స్పేస్. అంటే మనం పైథాన్లో ఇండెంటేషన్ అనేది ఉపయోగించాల్సి వస్తుంది. మీరు ఇండెంటేషన్ ఉపయోగించకపోతే పైథాన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది అనమాట కంపల్సరీ. అంటే మనకు ఎడిటర్స్ ఏవైతే ఉన్నాయో ఎడిటర్స్లలో మీరు రాసేటప్పుడు ఆటోమేటికల్లీ ఇండెంటేషన్ వస్తుంది. పైథాన్ ఇఫ్ కండిషన్ రాసి నెక్స్ట్ ఎంటర్ కొట్టగానే మనకు ట్యాబ్ ఒక స్పేస్, ట్యాబ్ అంటే నథింగ్ బట్ 4 స్పేసెస్, 1 ట్యాబ్ ఈజ్ ఈక్వల్ టు 4 స్పేసెస్ అన్నట్టు. సో ఈ 4 స్పేసెస్ సంబంధించింది లెఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఆ స్టేట్మెంట్ రాసుకుంటాం మనము. తర్వాత లూప్ ఒకవేళ క్లోజ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ లైన్లో రాసుకుంటాం అనమాట స్టేట్మెంట్. సో ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూపించాను. సో ఎగ్జాంపుల్ ఏంది, ఇఫ్ ద ఏజ్ ఎంటర్డ్ బై ద యూజర్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 దెన్ ప్రింట్ దట్ ద యూజర్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఇఫ్ ద condition is true, then the indent statement are executed. The indentation implies that it is execution is depend on the condition. There is no limit on the number of statement that can appear as block under if the if statement. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక కండిషన్ రాసామండి, యూజర్ ఎంట్రీ చేయమంటున్నాం నీ ఏజ్ ఎంత అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎలక్షన్ టైంలలో మనకు ఓటు వేయడానికి ఎలిజిబుల్ ఉన్న ఏజ్ ఎంత, 18 కంటే ఎక్కువ సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి ఎలిజిబుల్. సో అతనికి ఎలిజిబిలిటీ ఉందా లేదా మనం తెలుసుకోవడానికి ఇఫ్ కండిషన్ రాస్తున్నాము. అయితే ఇక్కడ కండిషన్ ఈ ఇండెంటేషన్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఏజ్కి సంబంధించింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం ఈ ఇండెంటేషన్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఈ బ్లాక్ అనేది ప్రింట్ కాదు. ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇండెంటేషన్ కింద ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో స్టేట్మెంట్, దీంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, మనము ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. అన్ని స్టేట్మెంట్స్ కూడా ఒకసారి ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి, చూడండి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. దాన్ని ఎంటర్ చేసిన ఏజ్ వచ్చేసి ఇంటీజర్లో కన్వర్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎంటర్ యువర్ ఏజ్ అన్నాను. సో యువర్ ఏజ్ అనగానే నేను డైరెక్ట్ 18 ఎంట్రీ చేయట్లేదంటే ఒక 16 ఎంట్రీ చేస్తాను. సో 16 ఎంట్రీ చేయగానే ఏంటి, ఇండెంటేషన్ యాక్సెప్ట్ చేసింది. ఏజ్ వచ్చేసి కావాలంటే మీకు యాక్సెప్ట్ అయిందా లేదా చూడడానికి మీరు ఏజ్కి సంబంధించిన వేరియబుల్ ప్రింట్ చేసి చూడండి, ప్రింట్ ఆఫ్ ఏజ్. సో ఏజ్కి సంబంధించింది మనకి 16 అనేది ఆల్రెడీ ఏజ్ స్టోర్ అయింది. ఇప్పుడు ఈ 16 వచ్చేసి ఈ 18తో కంపేర్ చేసుకుంటుంది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అంటే 16 ఎప్పుడు కానీ 18 కన్నా పెద్దది కాదు ఆర్ ఈక్వల్ కాదు కాబట్టి సో ఇండెంటేషన్ పార్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఒకవేళ 18 అంతకంటే ఎక్కువ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఈ కండిషన్ మళ్ళీ ఇప్పుడు నేను రీ ఎగ్జిక్యూట్ చేశాను. సో 21 అన్నాను. 21 అనగానే సో మళ్ళీ ఇప్పుడు ఏజ్కి సంబంధించింది ఎంత వేరియబుల్ ఎంత స్టోర్ అయింది, 21 స్టోర్ అయింది. సో 21 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఎస్ ఆర్ నో. సో 21 అనేది ఎప్పుడు కానీ 18 కన్నా పెద్దది కాబట్టి మనకి ఇక్కడ ఈ ఇండెంటేషన్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. దీని కింద ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయో అన్ని స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదేనండి, చూడండి. ఇప్పుడు ఈ కండిషన్లో సో నేమ్ ఎంట్రీ చేయమన్నాను, తర్వాత ఏజ్ ఎంట్రీ చేయమంటున్నాను. ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఎంటర్ యువర్ ఏజ్ ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసి స్టోర్ చేసుకుంది. స్టోర్ చేసుకున్న తర్వాత కండిషన్ ఏంటంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే అతని పేరు, అతని ఏజ్ ఇక్కడ అతని పేరు, తర్వాత ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి వచ్చే విధంగా మనము ఒక ప్రోగ్రామ్ రాసాము. సో ఎన్ని బ్లాక్స్ అని రాసుకోవచ్చు, ఒక్కసారి కండిషన్ కింద మీరు ఎన్ని కావాలంటే అన్ని బ్లాక్స్ రాసుకోవచ్చు. సో బట్ ఇండెంటేషన్ ఫాలో అవ్వాలండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ తర్వాత ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 కోలను నెక్స్ట్ లైన్ వచ్చేసి 1 స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక చూడండి ఇక్కడ 1 స్పేస్ అంటే 1 ట్యాబ్ ఇచ్చాను, ఇక్కడ 4 స్పేసెస్, 1 ట్యాబ్ ఈజ్ కూడా 4 స్పేసెస్ అన్నట్టు. సో ఇక్కడ కూడా 4 స్పేసెస్ ఇచ్చాను. సో ఈ ఇండెంటేషన్ రూల్ ఫాలో అవుతేనే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇండెంటేషన్ రూల్ ఫాలో అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడే చూపిస్తున్నాను, ఇప్పుడు నేను ఇక్కడ ఇండెంటేషన్ రూల్ ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 3. సో ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి, బట్ మనం ఫాలో అవ్వలేదు అని చెప్పి ఎర్రర్ వచ్చింది. లైన్ 3 అంటే ఇక్కడ ఇది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఇండెంటేషన్ ఫాలో అయ్యాను అనుకోండి, ఇప్పుడు ట్యాబ్ ఇచ్చాను,
ట్యాబ్ ఇచ్చి అంటే 1 స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఇండెంటేషన్ రూల్ ఫాలో అయ్యాను కాబట్టి యువర్ నేమ్ అడిగింది. సో యువర్ నేమ్ వచ్చేసి సంథింగ్ ఏబిసి. సో ఏబిసి అని ఇచ్చానండి. ఎంటర్ యువర్ ఏజ్ అన్నాను. సో ఏజ్ వచ్చేసి ఇక్కడ 22 అని ఎంట్రీ చేశాను. సో 22 ఎంట్రీ చేయగానే నాకు ఇక్కడ కండిషన్ చూడండి, నాకు రిప్లై వచ్చింది. ఏమని వచ్చింది? హాయ్ ఏబిసి, యువర్ ఏజ్ యువర్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇండెంటేషన్ తర్వాత ఆ 2 స్టేట్మెంట్ కూడా మన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ ఇది రూల్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఏ వేరియంట్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అలో us to write two alternative path and control condition determine which path get executed. That is the syntax for if else statement is as follows. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం ఏజ్ ఎంటర్ చేయమన్నాము. ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత ఏజ్ ఒకవేళ సాటిస్ఫై అయితే అతను ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి రిప్లై వచ్చే విధంగా మనం కండిషన్ రాయడం జరిగింది. ఒకవేళ ఏజ్ అంతకన్నా తక్కువ ఉంది అనుకోండి, సో అతను ఓటుకు ఎలిజిబుల్ కాదు అని ఇంకొక స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ 18 సంవత్సరాలు నిండితే ఓటుకు ఎలిజిబుల్ అవుతాడు, 18 సంవత్సరాలు నిండకపోతే అతను ఓటుకు ఎలిజిబుల్ కాదు. సో ఎలిజిబుల్ కాదని చెప్పాలనుకున్నప్పుడు కూడా మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసి అది చేయవచ్చు. ఇక్కడ అదే రాయడం జరిగింది. సో నేను కొంచెం కోడ్ మోడిఫై చేశాను. ఇక్కడ ఏంటంటే నౌ మోడిఫై ద ఎగ్జాంపుల్ అండ్ ఓటింగ్ విత్ కండిషన్ దట్ ఇఫ్ ద ఏజ్ ఎంటర్డ్ బై ద యూజర్ ఈజ్ గ్రేటర్ దెన్ 18, then to display that the user is eligible to vote, otherwise display that the user is not eligible to vote. అంటే చెప్పాలనుకుంటున్నాం అక్కడ ఒకవేళ 18 అయితే నువ్వు ఓటుకు ఎలిజిబుల్ కాదు అంటే ఓటుకు ఎలిజిబుల్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇండెంటేషన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది ఎల్స్ స్టేట్మెంట్ తర్వాత కూడా. సో మన బాడీ పార్ట్ ఇఫ్కి సంబంధించిన దాంట్లో ఈ ఇండెంటేషన్, తర్వాత ఎల్స్కి సంబంధించింది ఇక్కడ ఇండెంటేషన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇక్కడతో ఈ కోడ్ ఇక్కడ ఈ లైన్ అనేది, ఈ బ్లాక్ ఆఫ్ లైన్ అనేది ఒకవేళ 18 సంవత్సరాలు నిండితే ఈ బ్లాక్ ఆఫ్ లో లైన్ ప్రింట్ అవుతుంది. ఎల్స్కి సంబంధించింది ఒకవేళ అతను 18 సంవత్సరాలు కాకపోతే ఈ లైన్, ఈ బ్లాక్ ఆఫ్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ సింటాక్స్ చూడండి, సేమ్ ఇఫ్ కండిషన్ సింటాక్సే. ఇఫ్ కండిషన్ కోలన్ నెక్స్ట్ లైన్లో వచ్చేసి ట్యాబ్ స్టేట్మెంట్, తర్వాత ఎల్స్ వచ్చేసి మళ్ళీ బాడీ ముందు స్టార్ట్ అవుతుంది. సో ఎల్స్ కోలన్ నెక్స్ట్ మళ్ళీ 4 స్పేసెస్ స్టేట్మెంట్. సో ఇది మన కండిషన్ అండి, సింటాక్స్ అండి. సో ఈ సింటాక్స్ మీరు ఇఫ్ ఎల్స్ సంబంధించిన దాంట్లో ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాయడం జరిగింది. ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఇక్కడ 21 అని ఇస్తున్నాను అండి. 21 అంటే ఆటోమేటికల్ నాకు ఏజ్ వచ్చేసి ఓటు వేయడానికి అర్హత ఉంది కాబట్టి నాకు ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఒకవేళ నాకు ఓటుకు అర్హత లేదనుకోండి, నేను 16 అని ఇచ్చాను. 16 ఇవ్వగానే ఇక్కడ ఏమొచ్చింది? నాకు నాట్ ఎలిజిబుల్ టు ఓటు. సో ఈ విధంగా మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉపయోగించేసి ఐదర్ పాజిటివ్ రిప్లై ఆర్ నెగిటివ్ రిప్లై ఏదైనా ఒక రిప్లై అయితే మనం ఇచ్చే విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు అండి. తర్వాత మెనీ ఏ టైమ్స్ దేర్ ఆర్ అ సిచ్యువేషన్ దట్ రిక్వైర్ మల్టిపుల్ కండిషన్ టు బి చెక్డ్ అండ్ ఇట్ మే లీడ్ టు మెనీ ఆల్టర్నేటివ్. ఇన్ సచ్ కేసెస్ వీ కెన్ చేంజ్ ద కండిషన్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇప్పటి వరకు ఏంది, మనం జస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఒకవేళ ఏజ్ 18 అయితేనో ఓటుకు ఎలిజిబుల్ అని వచ్చే విధంగా రాసాము. సెకండ్ కేసులో వచ్చేసి ఒకవేళ ఏజ్ సంబంధించింది 18 కాకపోతే ఇన్ఎలిజిబుల్ కూడా వచ్చే విధంగా ప్రోగ్రామ్ రాసాము. బట్ కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ క్రైటీరియా వస్తుందన్నమాట. మల్టిపుల్ క్రైటీరియా అంటే ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు రీసెంట్గా జరిగిన బోర్డ్ ఎగ్జామ్స్ ఏదైతే రిజల్ట్ వచ్చినాయో 10th క్లాస్కి సంబంధించింది కానీ ఇంటర్మీడియట్కి సంబంధించింది కానీ దాంట్లో మనకి ఏమవుతుంది, స్టూడెంట్కి సంబంధించిన పర్సంటేజ్ 4గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అని చెప్పి ఆర్ ఇదర్వైజ్ ఫెయిల్ అని చెప్పి. సో అది మల్టిపుల్ కండిషన్ ఉంటుంది అనమాట. అంటే మనకు అక్కడ ఇచ్చిన కండిషన్లలో రిజల్ట్కి సంబంధించిన పర్సంటేజ్ అనేది మోర్ దెన్ 70% వచ్చింది అనుకోండి, డిస్టింక్షన్లో పాస్ అయినట్టు అంటే ఏ గ్రేడ్ అంటాము. అదే 60 to 70 మధ్యలో వస్తే బి గ్రేడ్ అంటాము. అదే 40 to 50% మధ్యలో వస్తే సి గ్రేడ్ అంటాము. అంతకన్నా తక్కువ వస్తే డి గ్రేడ్ అంటాము. ఇట్లా మనం ఒక కండిషన్ అనేది మల్టిపుల్ కండిషన్ వస్తుంది. మనం ఇచ్చిన దాన్ని బట్టి అతని కండిషన్ ఏదైతే ఇస్తాడో అంటే రిప్లై ఏదైతే ఇస్తాడో దాని ప్రకారం ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి టైంలో ఇక్కడ మనము ఇఫ్ కండిషన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు మ్యాథమెటికల్గా
అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని చెప్పి ఒక 4 మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక 2 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, ఇంటీజర్ 1కి సంబంధించింది, ఇంటీజర్ 2కి సంబంధించింది. ఆ ఇచ్చిన 2 ఇన్పుట్స్లోకి వెళ్ళేసి మీకు మల్టిప్లికేషన్ కావాలన్నా అడిషన్ కావాలన్నా అనేది మీరు ఏది కావాలనుకుంటే ఆ ఆప్షన్స్లోకి వెళ్ళి ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు. దాని ప్రకారం మీకు రిప్లై అనేది వస్తుంది. సో అప్పుడు మనము ఎల్సిఎఫ్ కండిషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఎల్సిఎఫ్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇది. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఈ సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ అండి. సో క్యాలిక్యులేటర్ సంబంధించింది ఒక కోడ్ రాద్దాం ఇక్కడ. సో ఈ కోడ్కి సంబంధించి స్టెప్స్ చెక్ చేసుకుంటే మీరు కూడా కావాలంటే ఈ ప్రోగ్రామ్ అంతా నోట్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నెంబర్ 1, నెంబర్ 2 వేరియబుల్స్ ఇచ్చాము. సో ఈ 2 వేరియబుల్స్ సంబంధించింది యూజర్ని ఇన్పుట్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతున్నాము. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబరు. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద ఒక ఆప్షన్ సంబంధించింది కూడా ఇవ్వడం జరుగుతుంది. చూజ్ రిక్వైర్డ్ ఆప్షన్. అడిషన్, ఫస్ట్ వన్ ఇస్ అడిషన్, సెకండ్ వన్ ఇస్ సబ్ట్రాక్షన్, థర్డ్ వన్ ఇస్ మల్టిప్లికేషన్, ఫోర్త్ వన్ ఇస్ డివిజన్. సో తనకు ఇందులోకి వెళ్ళి ఆ 2 నెంబర్స్ ఏది కావాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ అనేది మనకు ఎంట్రీ చేస్తే సో ఆప్షన్ అనేది ఇక్కడ ఎంట్రీ అవుతుంది. అది ఆప్షన్ ఓపీ అంటే ఆప్షన్ సంబంధించిన వేరియబుల్. సో ఈ వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ వరకు ప్రోగ్రామ్ అనేది సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 1 సంబంధించింది యూజర్ని ఇన్పుట్ అడుగుతుంది. తర్వాత నెంబర్ 2కి సంబంధించిన యూజర్ని ఇన్పుట్ అడుగుతుంది. తర్వాత ప్రింట్కి సంబంధించిన కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో ఇచ్చిన ఇన్పుట్ ఓపీ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ సీక్వెన్స్ స్టెప్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది మనకి ఇఫ్ కండిషన్కి వెళ్తుంది. ఇప్పుడు మనం యాక్చువల్లీ పైథాన్ అనేది సీక్వెన్స్ అని చెప్పి అంటాం కదా, ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనము కంట్రోల్ అనేది ఇచ్చిన ఆప్షన్ బేసిస్ మీద అక్కడికి ఎగ్జిక్యూట్ చేసే విధంగా కోడ్ రాయడం జరిగింది అనమాట. అంటే ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అంటే మనకు కండిషన్ అనేది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. అసైన్ చేయట్లేదు. అసైన్ చేయడానికి సింగిల్ ఈక్వల్ వాడతాము. మనం డబుల్ ఈక్వల్ ఉన్నాం కాబట్టి ఈ ఓపీ, ఇక్కడ ఓపీ అంటే ఆప్షన్, ఈ ఆప్షన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది 1తో సమానమైంది అనుకోండి. ద సమ్ ఆఫ్ 2 ఆర్ అంటే ఇక్కడ ఏం చేస్తుంది స్టేట్మెంట్, నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 ఆ రెండింటిని కూడా అడిషన్ చేస్తుంది. అడిషన్ చేసి రిజల్ట్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ చేస్తుంది స్క్రీన్ మీద. ఒకవేళ ఓపీ అనేది 1 అయితే అడిషన్ చేస్తుంది. ఓపీ ఒకవేళ కాదు, అతను ఒకవేళ ఓపీ 1 ఇవ్వలేదు, ఆప్షన్ 2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎల్సిఎఫ్ కండిషన్ అనేది ఇక్కడ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నేను ఏం చేశాను, మళ్ళీ నెస్టెడ్ లూప్ రాయడం జరిగింది. నెస్టెడ్ సంబంధించి ఎందుకు రాశాను అంటే మనకి రిజల్ట్ అనేది మైనస్లో రావద్దు అనుకొని, ఒకవేళ సెకండ్ నెంబర్ పెద్దగా ఇస్తే సో ఫస్ట్ సెకండ్ నెంబర్ దానిలోకి వెళ్ళి కూడా మైనస్ అయ్యే విధంగా ఇక్కడ ఎల్స్ కండిషన్ రాయడం జరిగింది అనమాట. సో రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్ రావాలనుకున్నప్పుడు సో నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అయితే సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ కూడా నెస్టెడ్ లూప్ సంబంధించి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నెస్టెడ్కి సంబంధించిన దాంట్లో కూడా ఇండెంటేషన్ పార్ట్, సో మనం ఎన్ని బ్లాక్స్ రాస్తామో అన్ని బ్లాక్స్ సంబంధించింది కూడా ఇండెంటేషన్ పార్ట్ అనేది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇండెంటేషన్ పార్ట్ మీరు ఫాలో కాకపోతే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వస్తుంది అనమాట. సో ఎల్సిఎఫ్ ఈక్వల్ టు ఆపరేటర్ ఆప్షన్ ఈక్వల్ టు 2 అయితే, ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అయితే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ద సబ్ట్రాక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ నెంబర్ 1 మైనస్ నెంబర్ 2. అదర్వైజ్ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ద సబ్ట్రాక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ నెంబర్ 2 మైనస్ నెంబర్ 1. ఏదే వాల్యూ అయితే పెద్దగా ఉంటుందో ఆ వాల్యూలోకి వెళ్ళేసి బిగ్ వాల్యూలోకి వెళ్ళేసి స్మాల్ వాల్యూను సబ్ట్రాక్ట్ చేసేసి రిజల్ట్ అనేది మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పాజిటివ్ రిజల్ట్ కోసం అనేది ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆప్షన్ అనేది 2 కాదు, ఆప్షన్ అనేది 3 ఇచ్చాడు అనుకోండి, ఎల్సిఎఫ్ సంబంధించింది సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఏమవుతుంది, ఆప్షన్ 3 అంటే మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ సంబంధించింది నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 మల్టిప్లై అయ్యి రిజల్ట్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. అదర్వైజ్ ఆప్షన్ 4 అంటే డివిజన్. ఇఫ్ నెంబర్ 2 దట్ ఈస్ 00 ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఎల్స్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఒకవేళ యూజర్ అనే వ్యక్తి ఇచ్చిన వాల్యూలలో నెంబర్ 1 అనేది ఒక వాల్యూ ఇచ్చి నెంబర్ 2 అనేది 0 ఇచ్చాడు అనుకోండి, 0కి సంబంధించింది మనకు డివిజన్ కాదు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాకుండా మనము ఇక్కడ ఒక కండిషన్ రాయడం జరిగింది, ఎర్రర్ డివిజన్ బై 0 ఈజ్ నాట్ అలౌడ్, ప్రోగ్రామ్ టర్మినేటెడ్. ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాము. అదర్వైజ్ ఎల్స్ ద డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ నెంబర్ 1 బై నెంబర్ 2.
సో ఇవి మరి ఇచ్చిన ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లలో 1, 2, 3, 4 ఈ 4 ఆప్షన్స్ కాకుండా యూజరు అదర్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, వేరే ఏ ఆప్షన్ ఇచ్చినా కూడా మనకి ఎల్స్ డైరెక్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా, అంటే ఈ బ్లాక్ వచ్చేసి ఇఫ్ నుండి ఎల్స్ వరకు ఈ బ్లాక్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇక్కడ రాంగ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ టర్మినేటెడ్ అనే మెసేజ్ వస్తుంది అనమాట. ఇట్లా మనము మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేసి ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. సో ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పి. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి నేను 3 ఇచ్చాను, సెకండ్ నెంబర్ వచ్చేసి 6 ఇచ్చాను. 3 ఆర్లు ఎంత మనకి మల్టిప్లికేషన్ కావాలనుకుంటున్నాను. మల్టిప్లికేషన్ కావాలనుకున్నప్పుడు నేను నెక్స్ట్ కానీ ఇక్కడ ఆప్షన్స్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ అయింది, ప్రింట్ ఆప్షన్ సంబంధించింది. ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది ఫస్ట్ అడిషన్, సెకండ్ సబ్ట్రాక్షన్, థర్డ్ మల్టిప్లికేషన్. మీకు ఏ ఆప్షన్ కావాలో చూస్ చేసుకుని ఉంటుంది. సో నేను 3 ఇచ్చాను. 3 అనగానే మల్టిప్లికేషన్, మనకు రిజల్ట్ ఎంత వస్తుంది, ద మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 18. ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రోగ్రామ్ రాసాం కదా, ఈ ప్రోగ్రాంలో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనము అడిషన్ అనకుండా మల్టిప్లికేషన్ అడిగాము కాబట్టి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో కంట్రోల్ అనేది కంట్రోల్ అనేది డైరెక్ట్ ఇక్కడ జంప్ అయ్యి ఈ పార్ట్ని మనకి ఎగ్జిక్యూట్ చేసింది. సో దీన్ని మనం ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటున్నాం అనమాట. సో ఇట్లా మనం ఇంకొక ఎగ్జాంపుల్ దీన్ని రీ ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో ఇక్కడ రీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డివిజన్ సంబంధించింది. సో మళ్ళీ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 6 ఇచ్చాను, సెకండ్ నెంబర్ వచ్చేసి 0 ఇచ్చాను. సో ఫస్ట్ నెంబర్ 0తోని మనకి డివిజన్ కాదు, డివిజన్ కాదు అన్నప్పుడు మనకి ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాము. సో 4th ఆప్షన్ ఎర్రర్, డివిజన్ బై 0 ఈజ్ నాట్ అలౌడ్, ప్రోగ్రామ్ టర్మినేటెడ్. సో ఇట్లా మనం ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో 4 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలనుకోండి, ఏమొస్తుందో చూద్దాము. 5. సో లాస్ట్కి 5 ఆప్షన్స్. ఇక్కడ నేను 5 ఆప్షన్ ఇవ్వలేదు, బట్ 5 ఆప్షన్ ఎంట్రీ చేశాను. సో రాంగ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ టర్మినేటెడ్. సో ఇట్లా మనము మల్టిపుల్ కండిషన్ రాసి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ ఈ ఇఫ్ కండిషన్ ఉపయోగించి మనకు కావాల్సిన రిజల్ట్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే రకంగా రాయడం జరిగింది. ఇన్ ద ప్రోగ్రామ్ ఫర్ ది ఆప్షన్ 2 and 4, 2 అంటే దిస్ వన్ ఆప్షన్ 2 and 4 అంటే దిస్ ఆప్షన్, దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇఫ్ ఎల్స్ కండిషన్ విత్ ఇన్ ద ఎల్స్ బ్లాక్. సో ఇఫ్ బ్లాక్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయడం జరిగింది. దిస్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. సో ఈ కండిషన్ ని మనం అంటే ఇఫ్ లో మళ్ళీ ఇంకో ఇఫ్ పార్ట్ రాసాం కాబట్టి దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. వీ కెన్ హ్యావ్ మెనీ లెవెల్ ఆఫ్ నెస్టింగ్ ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం నెంబర్ ఆఫ్ మన అవసరం తగ్గట్టు ఎన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటే అన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనము రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇస్తున్నాను, నా నెక్స్ట్ వీడియో చేసేలోపు ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఫైండ్ ద స్టూడెంట్ మార్క్స్ బేస్డ్ ఆన్ గ్రేడ్ పాయింట్స్. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్ ఉపయోగించి స్టూడెంట్కి సంబంధించిన గ్రేడ్ పాయింట్ ఏ విధంగా మీరు పొందవచ్చు అనేది ఒక ప్రోగ్రామ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.